శ్రీసుత గారు ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. మా ఎస్బీ మ్యూజిక్ మ్యాజిక్ తరఫున ఒక చిన్న సన్మానం మీకు మన గ్రూప్ సింగర్స్ అందరి తరఫున కూడా మీకు చిన్న మెమెంటో ఇస్తున్నాము. బయట ఉన్న వాళ్ళందరినీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే సింగర్స్ అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ సింగర్స్ ప్లీజ్. సింగర్ ముందుగా జయశ్రీ అండ్ శిరీష. ఎస్బీ మ్యూజిక్ మ్యాజిక్ గ్రూప్ తరపు నుంచి ఒక చిన్న మెమెంటో. ఈనాటి కార్యక్రమాన్ని తన గుర్తుగా అంటే ఒక స్వీట్ మెమరీ కింద ఆస్ట్రేలియా శ్రీసుత తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ అందరి ద్వారా ఈ మెమెంటోని అందజేస్తున్నాము. అలానే తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సునీల్ గారు. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, మీరు మరీ నన్ను ఏడిపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందుకని ఈ పాట ముందు పెడదాం అనుకున్న వాడిని కూడా ఎమోషనల్గా ఇదవుతారనేసి నేను ఈ పాట తర్వాత పెడుతున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాతో మీ జర్నీ చాలా చాలా సుదీర్ఘమైన జర్నీ. మాతో చాలా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మంచిగా పాడారు మాతో పాటు. ఇది స్వీట్ మెమరీ మాకు ఎల్లప్పుడూ కూడా. అలానే ఫ్యూచర్లో కూడా మాకు ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా మీరు ఇక్కడికి రావాలి, మమ్మల్ని అందరినీ అలరింపజేయాలి. సునీల్ గారు మీరు కూడా రండి స్టేజ్ మీద. అలానే అందరు సింగర్స్ కూడా. శ్రీనివాస్ గారు రండి, రవి, ప్రజ్ఞ గారు ప్లీజ్ సిట్, జయశ్రీజీ కమా, అందరు, రాంబాబు గారు. Oh my God. This is a golden memory. This is going to be a golden memory for me. Thank you. Thank you, Srisutha. We are proud of you being a part of SB Music Magic Group. Thank you very much. చాలా థ్యాంక్స్ అండి. ఎస్బీ మ్యూజిక్ మ్యాజిక్తో నా సంబంధం 2008. మొట్టమొదటి నేను పాడిన కార్యక్రమం పేరు గీతాంజలి. గోవర్ధన్ గారు ఆర్గనైజ్ చేశారు డొరతీ విన్స్టన్లో. వరుసగా 3 ఏళ్ళు అక్కడే గీతాంజలి 1, 2, 3 అక్కడి నుంచి నా పయనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎన్నో శృతిలయలు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అట్లా లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ పాడాను. ప్రతి ప్రోగ్రాంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎంతోమందితో ఎన్నో మంచి మంచి పాటలు నాకు ఇచ్చి, వాళ్ళందరితో పాడే అవకాశాన్ని ఇచ్చి, మంచి మంచి పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు. ఇక్కడ ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, అట్లాంటి చోట నేను అడవిలోకి వచ్చానా అన్నట్టు అనిపించింది. అట్లాంటప్పుడు గోవర్ధన్ గారు, పద్మ గారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ మ్యూజిక్, క్లాసికల్, సెమీ క్లాసికల్, అన్నమయ్య పదహేళల్లో కూడా చాలాసార్లు పాడే అవకాశాన్ని ఇచ్చారు. అండ్ ఇక సినిమా పాటలు అయితే చెప్పక్కర్లేదు. నేను ఐ థింక్ ఏ ప్రోగ్రామ్ మిస్ అవ్వలేదు మీరు చేసిన దాంట్లో. బట్ ఇది నా లాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది. లాస్ట్ కాదు అంటే ఆక్లాండ్ వాస్తవ్యులుగా లాస్ట్ ప్రోగ్రామ్, ఆక్లాండ్ రెసిడెంట్గా ప్రాబబ్లీ ముందు వస్తానేమో, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చే ప్లాన్ అవుతుంది. బట్ భవిష్యత్తు మన చేతిలో ఉండదు కాబట్టి ఇప్పుడు నేనేం వక్కాణించి ఏం చెప్పట్లేదు. బట్ తప్పకుండా వస్తా, ఎందుకంటే ఆక్లాండ్ నాకు కర్మభూమి, జన్మభూమి. మన భారత్ అయితే ఆక్లాండ్ కర్మభూమి. ఏమంటారు, న్యూజిలాండ్, ఆక్లాండ్ అని కాదు, న్యూజిలాండ్ నా కర్మభూమి. రెండవ కర్మభూమి అది అవుతుందేమో కానీ 1 ఈజ్ ఆల్వేస్ 1. 1ని ఏది రీప్లేస్ చేయలేదు. నంబర్ 1 కర్మభూమి ఇదే. సో మీరెప్పుడు ఒక చిన్న ఈల వేయండి శ్రీనివాస్ గారు, ఒక కూత, ఒక ఈల, ఒక కాల్, ఏదైనా గుర్తొస్తుంది. నేను ఈల వేస్తే గోలుకొండ అదిరి పడుతుంది, ఏదో అది గుర్తొచ్చింది. ఎక్కడ ఎవరు వేసినా కూడా అది అట్లా పడాలి.
అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. నేను ఎప్పటికైనా నేను ఇక్కడి శ్రీసుతనే, అది సెకండరీ. దిస్ ఈజ్ మై మెయిన్ ఐడెంటిటీ. ఇక్కడ ఆక్లాండ్ నుంచి నేను అట్లా పిలవడానికి నేను చాలా ఇష్టపడతా. సో మీరందరూ నా పరివారం, నా వాళ్ళు, నా బంధుమిత్రులు అని అనుకుంటున్నా. నన్ను మర్చిపోకండి ప్లీజ్. మీరందరూ ఒక చోట బాగానే ఉంటారు, నేను అక్కడ వెళ్ళిపోతా, అక్కడ ఒంటరిదాన్ని అయిపోతా. సో మీరందరూ మంచిగా కలిసి అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ బిజీగా ఉండి నన్ను మర్చిపోయే అవకాశమే చాలుంది. నేను ఎవరిని మర్చిపోను. అప్పుడప్పుడు ఒక వాట్సాప్ కాలో మెసేజో పెడితే నేను చాలా ధన్యురాలిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీసుత గారు. మనకి ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి, మంచి హుషారైన పాటలు ఉన్నాయి. ఇంకొంచెం కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఇదే సందర్భంగా ఒక్క నిమిషం అండి. ఇదే సందర్భంగా అన్ఫార్చునేట్లీ ఇవాళ పద్మ గారు మన మధ్యలో లేరు, ఇక్కడ లేరు, ఆవిడ ఇండియాలో ఉన్నారు. బట్ గోవర్ధన్ గారితో పాటు నేను మనస్ఫూర్తిగా పద్మ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పటికీ వీళ్ళిద్దరికీ ఉన్న ప్లేస్ ఇంకా ఎవరికి రాదు, ఎప్పటికీ ఇవ్వలేను ఈ లైఫ్లో. థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూపించండి తర్వాత సింగర్స్ కూడా వాళ్ళకి ఎవరికి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది సర్ప్రైజ్గా ఇచ్చాను. సింగర్స్ కూడా చూడలే స్టేజ్, అది ఆ షీల్డ్. సారీ, భలే ఫోటో పెట్టారే. అరగంట స్పెండ్ చేశాను మీ ఫేస్బుక్లో వెతకడానికి. థ్యాంక్ యూ. శ్రీసుధ గారు మొదటిగా అండి ఎస్పీ మ్యాజిక్ ఈరోజు మనకి ఇంత ఘనంగా చేసిన గోవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనకి అందించినందుకు గోవర్ధన్ గారు, సింగర్సు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో మా పేరు యాడ్ చేశారు కానీ మేము నిజంగా చేసింది ఏం లేదు. ఆయన పెద్ద మనసు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. శ్రీసుధ గారు షీల్ బి బ్యాక్ ఆన్ August 10th. మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాము, దాని వివరాలు తర్వాత వస్తాయి. అది కూడా మా గురుగారే మొత్తం అంతా చూసుకుంటా అని చెప్పారు. August 10th, ప్లీజ్ రైట్ ఇన్ యువర్ క్యాలెండర్స్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. August 10th there will be an excellent program in Auckland. Thank you. థ్యాంక్ యూ సునీల్ గారు.